ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. పిల్లలు, లాస్ట్ పాడ్కాస్ట్లో దమనకుడు చెప్పినటువంటి కథ విన్నాం కదా. ఏంటా కథ? పక్షి సముద్రం కథ. అప్పుడు దమనకుడు దారిలో వెళ్తూ ఉంటే దారిలో దమనకుడికి కరకటకుడు అంటే ఈ నక్కకి ఇంకో నక్క కనిపించింది. ఎదురుపడి ఇలా అంటుంది, నువ్వు చేస్తున్నది మోసం, నువ్వు మంచిది కాదు. నీ స్వార్థం కోసం పింగళకుడికి అంటే ఆ సింహానికి, సంజీవకమునకు అంటే ఆ ఎద్దుకి మధ్యన నువ్వు శత్రుత్వం రగిలించావు. మోసం చేసేవాడు ఎప్పటికైనా ఆ మోసమునకు బలికాక తప్పదు. ఎప్పటికైనా మోసం బయటపడుతుంది. అటువంటి మోసాన్ని బయటపెట్టిన వర్తకుడి కథ చెప్తాను విను అని ఇప్పుడు కరకటకుడు చెప్పిన వర్తకుడి కథ విందాం. పూర్వం ఒక పట్టణంలో ఒక వర్తకుడు అంటే ఒక బిజినెస్ చేసే అతను ఉండేవాడు. అతడు చాలా గొప్ప డబ్బులున్నవాడు. ఒకసారి అతడు వ్యాపార నిమిత్తం దూర ప్రాంతాలకు వెడుతూ తన దగ్గరున్న కొంత బంగారాన్ని తన మిత్రుడైన మరో వర్తకుడికి అప్పగించి తను తిరిగి వచ్చేంత వరకు దాచిపెట్టమని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత దూర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చినటువంటి ఆ వర్తకుడు తన మిత్రుడి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు, మిత్రమా, దూర ప్రాంతానికి పోయి వ్యాపారం చేయటం వల్ల లాభం కలగకపోగా అసలుకే ఎసరు వచ్చింది. నీ దగ్గర నేను ఉంచిన బంగారాన్ని నాకు ఇవ్వు, దాన్ని అమ్మి నేను సొమ్ము చేసుకుంటాను అని అడిగాడు. ఆ సమయంలో బంగారానికి మంచి ధర పలుకుతుంది. అందుకని దాన్ని సొంతం చేసుకోవాలనే దురుద్దేశంతో ఆ వర్తకుడి యొక్క మిత్రుడు విచారం నటిస్తూ, క్షమించు మిత్రమా, నీవు ఇచ్చిన ఆ బంగారాన్ని నేను భద్రపరిచాను, కానీ ఎక్కడి నుంచి వచ్చాయో ఏంటో ఆ మాయదారి ఎలుకలు మొత్తం బంగారాన్ని తినేశాయి అంటూ అబద్ధం చెప్పాడు. ఏంటి, ఎలుకలు బంగారాన్ని తినటమా? తనను మోసం చేసే ఉద్దేశంతోనే అతడు అబద్ధం చెబుతున్నాడని చెప్పి గ్రహించాడు ఆ వర్తకుడు. అతడికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. సరే మిత్రమా, నా దురదృష్టం, దానికి నువ్వేం చేస్తావులే అని చెప్పి తిరిగి వచ్చేశాడు. ఆనాటి నుండి ఆ వర్తకుడు ఆ మిత్రుడు ఇంటికి వెళ్ళి అతడి కొడుకును బాగా మచ్చిక చేసుకున్నాడు. అంటే అతని కొడుకు చాక్లెట్లు ఇవ్వడము, బిస్కెట్లు ఇవ్వడం చేస్తూ అతన్ని కొడుకుని చాలా మచ్చిక చేసుకున్నాడు. అంటే ఫ్రెండ్షిప్ లాగా ఫ్రెండ్ లాగా చేసుకున్నాడు. అప్పుడు ఒకనాడు అతడి కొడుకుని, నీకు పండ్లు కొనిస్తారా అని చెప్పి తీసుకువెళ్ళి ఆ తర్వాత ఒంటరిగా వచ్చాడు. అప్పుడు నా కొడుకేడి అని అడిగాడు ఆ వర్తకుడి మిత్రుడు. ఏమో మిత్రమా, ఏం చెప్పమంటావు, నీ కొడుకుని నేను తీస్తుండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక గద్ద నీ కొడుకుని ఎత్తుకొని వెళ్ళిపోయింది అని చెప్పాడు. నేను చాలా దూరం దాన్ని వెంట తరిమాను, అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ మాయదారి గద్ద నీ బిడ్డను పండు అనుకుందేమో అంటూ ఎంతో విచారంగా చెప్పాడు. కొడుకుని ఏదో చేసి అబద్ధమాడుతున్నాడని ఆగ్రహించిన ఆ మిత్రుడు అతన్ని నానా రకాలుగా దూషించి తరువాత పోయి రాజుగారికి ఫిర్యాదు చేశాడు. రాజు వర్తకుడిని పిలిపించి, ఏంటి, ఇతను చెప్పే నిజమేనా? అతని కొడుకును నువ్వే కదా తీసుకెళ్ళావు, మరి ఏంటి కొడుకును గద్దది తీసుకొని వెళ్ళిపోయిందని చెప్తున్నావేంటి అని అడిగాడట. మహారాజా, నేను చెప్తున్నా నిజమే, ఆ పిల్లవాడిని నిజంగా గద్ద ఎత్తుకుపోయింది అంటూ ఎంతో వినయంగా వర్తకుడు రాజుగారికి చెప్పాడు. రాజుకు ఆశ్చర్యం కలిగింది. అరే ఏంటా, అంత పెద్దగా ఉన్నటువంటి పిల్లవాడిని ఒక చిన్న గద్ద ఎలా తీసుకెళ్తుంది? అబద్ధం చెప్పకు అని అంటే, నీవు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమవుతుంది. కోడిని ఎత్తుకగలిగేటువంటి గద్ద 5 ఏళ్ల పిల్లవాడిని ఎత్తుకుపోయిందంటే నమ్మమంటావా? నిజం చెప్పు అంటే గట్టిగా అడిగాడు. క్షమించండి మహారాజా, మీ రాజ్యంలో మీకు తెలియని వినని విచిత్రమైనటువంటి జీవులు ఉన్నాయి. కావాలంటే నా మిత్రుడిని అడగండి. నా ఎంతో బంగారాన్ని ఎలుకలు తిన్నాయి, అలాంటి ఎలుకలు అతడి ఇంట్లో ఉన్నాయి అంటూ చెప్పాడు వర్తకుడు. ఆ మాటలకు మరింత ఆశ్చర్యపడిన మహారాజు, ఏంటి నీ మిత్రుడు చెప్తున్నది ఏంటి అంటే, ఆ మాటలకు మరింత ఆశ్చర్యపడిన మహారాజు వర్తకుడు మిత్రుడిని విచారించగా అతడు తను చేసిన తప్పును ఒప్పుకొని తన దగ్గర దాచి ఉంచినటువంటి బంగారాన్ని తిరిగి ఆ వర్తకుడికి అప్పగిస్తాడన్నమాట. ఆ వ్యాపారి కూడా ఆ పిల్లవాడు తన ఇంటనే క్షేమంగా ఉన్నాడని తన్ని అప్పగిస్తానని అన్నాడు. రాజు సమక్షంలోనే ఇద్దరు ఆ పని చేశారు. కరకటకుడు ఈ కథను దమనకుడికి చెప్పి, నీ వంటి మూర్ఖుడికి ఎంత మంచి చెప్పినా ఏం లాభం, నీవు స్వార్థబుద్ధితో ఆ సింహానికి ఆ ఎద్దుకి మధ్య ద్వేషం రగిలించావు. నీవు చేసిన ఈ పనిలో వారిలో ఎవరికన్నా తెలిస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించు అన్నాడు. అప్పటికే సింహం ఎద్దు యుద్ధం సాగిస్తున్నాయి. భయంకరంగా సాగుతుంది అవి పోరు. సింహం పంజా దెబ్బలకు ఆ ఎద్దు బొల్లంతా రక్తసిద్ధమైంది. కొంతసేపటికి ఎద్దు బలం సన్నగిల్లింది. సింహానికి నీరసం వచ్చేసింది. అయినా బలమంతా పంజాలోకి తెచ్చుకొని ఎద్దు మొహం మీద ఈడ్చి కొట్టింది.
రెండూ చెరో పక్కకు పడిపోయాయి. పాపం సంజీవకము ఒక్కసారి తల ఎత్తి తన రాజు అయిన పింగళుణ్ణి చూస్తూ కన్నీరు కారుస్తూ ప్రాణాలను వదిలేసింది. సింహం మనసు కులుక్కుమంది. అయ్యో, ఎంత మంచి మిత్రుడు, అకారణ ద్వేషంతో అతన్ని చంపేశానే అని ఏడిచింది. కరకట దమనకులిద్దరూ పింగళుణ్ణి సమీపించారు. పింగళుడు అదే మాట వారితో అన్నారు. రాజా, చింతించకండి. సంజీవకము మీకు మిత్రుడే అయినా శత్రువులా ప్రవర్తించి మీతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. శత్రువును చంపి కూడా కన్నీరు కార్చడం మీ మంచి మనసుకు, మంచి రాజు మీరు, మంచి మనసుకు తార్కాణం అంటూ ఓదార్చాయి. లేదు దమన, కరకటగా ఎంతో మంచివాడు, సాధు స్వభావుడైన సంజీవకుడిని నేను రెచ్చగొట్టడం వల్లనే పౌరుషం వచ్చి నాతో కయ్యానికి కాలు దువ్వాడు. యుద్ధంలో కూడా అతను నన్ను ఓడించాలనే ప్రయత్నించాడు, కానీ నా ప్రాణాలను తీయాలని అనుకోలేదు. అటువంటి వాడిని చంపిన పాపము, అపకీర్తి నన్ను ఈ జన్మకు వదులుగాక వదలదు అంటూ చాలా బాధపడ్డాడు. పంచతంత్రంలోని 2వ తంత్రమైన ఈ మిత్రభేదం కథను విష్ణు శర్మ రాజకుమారులకి చెప్పి, విన్నారుగా నాయనలారా, ఇద్దరు మిత్రుల పట్ల అసూయ ద్వేషాలు ఉన్నవారు ఈ విధంగా భేదం కల్పించి తమ పబ్బం గడుపుకుంటారు. అంటే ఎవరైనా ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చి గొడవ పెట్టాలని చూస్తాడు వాళ్ళిద్దరి మధ్యలో. మన కళ్ళతో చూడనిది, మన చెవులతో విననిది, ఇతరుడు చెప్పే చెప్పుడు మాటల ఆధారంగా మంచి చెడు అని నిర్ణయించుకోరాదు అంటూ వారికి హితవు చెప్పాడు.